ప్రియులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ప్రియులారా, గత కొన్ని వారాలుగా మనం మాట్లాడుకుంటున్న కుటుంబాలు, ఆ కుటుంబాలలో భర్త యొక్క బాధ్యతలు, కుటుంబంలో భర్త యొక్క పాత్ర, లేదా ఒక ఆదర్శప్రాయుడైనటువంటి ఒక భర్త, ఒక మాదిరికరమైన భర్త ఎలా ఉండాలి, ఎలా ఉంటే అతను మాదిరికరమైనటువంటి భర్తగా చెప్పొచ్చు అనే ఆ విషయాలను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో గత వారం మనం మాట్లాడుకున్న విషయం ప్రేమ చూపించేవాడుగా ఉండాలి. ఆ ప్రేమ క్రీస్తు ప్రేమ లేదా దేవుని ప్రేమను చూపించేవాడుగా ఉండాలి అని చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాము. నిజంగా ఒక మంచి భర్త ఎప్పుడు కాగలడు అంటే, దేవుణ్ణి నిజంగా ప్రేమించే వ్యక్తి. ఏదో నామకార్థమైనటువంటి మాటలు, నామకార్థమైనటువంటి భక్తిని చూపించేటువంటి వ్యక్తి కాదు కానీ, దేవుణ్ణి మనస్ఫూర్తిగా, దేవుణ్ణి నిజంగా ప్రేమించే వ్యక్తి, దేవుడు తన ఎడల చూపించినటువంటి ప్రేమను ఖచ్చితంగా తన భార్య పట్ల కూడా చూపించగలడు. దేవుణ్ణి ప్రేమించని, దేవుని పట్ల నిజమైన ప్రేమను చూపించలేనటువంటి, కనపరచలేనటువంటి వ్యక్తి తన భార్య పట్ల కూడా నిజమైనటువంటి ప్రేమను కనపరచలేడు అనేది బైబిల్ చెప్పింది. దీనికి ఒక మంచి మాటను యోహాను గారు రాస్తూ, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో యోహాను గారు తను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన అనగా యేసుక్రీస్తు కొరకు మాట్లాడుతున్నాడు. మీకు తెలుసు, ఆల్రెడీ చెప్పాను గతంలో. యోహాను గారు తన పత్రికలన్నింటిలో కూడా ప్రేమ గురించి మాట్లాడతాడు. అందులో ఈ మొదటి పత్రిక ప్రధానంగా. యోహాను గారు తన సువార్త అంతా విశ్వాసం గురించి మాట్లాడితే, యోహాను గారు తను రాసిన సువార్త అంతా విశ్వాసం గురించి మాట్లాడతాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని మీరు నమ్మునట్లు అని అంటాడు కదా. యోహాను తన సువార్తను ముగిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని మీరు నమ్మునట్లు ఇవన్నీ కూడా వ్రాయబడ్డాయి అని యోహాను తన సువార్త యొక్క ఉద్దేశాన్ని ముగిస్తాడు అక్కడ. అంటే యోహాను సువార్త ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు అంటే, యేసునందు అందరూ కూడా లోకమంతా విశ్వసించాలి, యేసును నమ్మాలి. యేసును విశ్వసించటానికి దేవుని కుమారుడుగా, యేసును నమ్మటానికి ఏ రుజువులైతే కావాలో, ఏ సాక్ష్యాలైతే కావాలో వాటన్నిటినీ కూడా నేను ఇందులో పొందుపరిచాను, ఇందులో వ్రాశాను అనేది సువార్తలో ఉన్నటువంటి సారాంశం. అయితే అదే యోహాను గారు మరి 3 పత్రికలు కూడా రాశాడు కదా. ఆ 3 పత్రికలలో ఒక పత్రిక ఇప్పుడు మనం చదువుకుంటున్న మొదటి పత్రిక. మరి ఈ పత్రికల్లో ఏం చెప్పాడు అని అంటే, కంప్లీట్గా ప్రేమ గురించి మాట్లాడతాడు. ఆ ప్రేమ గురించి మాట్లాడుతూ ఇప్పుడు మీరు చదువుతున్న ఈ 3:16లో ఆయన అనగా యేసుక్రీస్తు మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక, ఆయన మన కోసము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకొనుచున్నాము అన్నాడు. అంటే ప్రేమ అంటే ఏంటి? లోకం చెప్పినటువంటి మాటలు అవన్నీ కూడా పనికిమాలిన నిర్వచనాలు, పనికిమాలిన మాటలు చెప్పింది లోకం. కాసేపు ప్రేమ అంటే ఏంటో లోకం చెప్పినటువంటి నిర్వచనాలు కాసేపు పక్కన పెట్టి దేవుడి దగ్గరికి వస్తే, పౌలు గారు ప్రేమ గురించి ఒక అధ్యాయం అంతా మాట్లాడతాడు కదా. ఎక్కడో కొరింథీయులకు రాస్తూ చెప్తాడు. ఎందుకంటే ఆ కొరింథీయులలో లోపించింది ప్రేమ. కొరింథీయులలో లోపించింది ఏంటంటే ప్రేమ లోపించింది. కనుక ఏ ప్రేమ అయితే కొరింథీ సంఘంలో లోపించిందో, ఏ ప్రేమ అయితే కొరింథీ సంఘంలో కనబడలేదో, ఆ ప్రేమ కొరకే ప్రత్యేకంగా పౌలు గారు 13వ అధ్యాయం అంతా కూడా రాస్తుంటాడు. ఆ ప్రేమ అనేది సంఘంలో లోపించింది కనుకనే ఆ సంఘంలో కలహాలు ప్రారంభమయ్యాయి. ప్రేమ లోపించింది కనుకనే ఆ సంఘంలో కక్షలు ప్రారంభమయ్యాయి. ప్రేమ లోపించింది కనుకనే ఆ సంఘంలో అసూయలు ఆరంభమయ్యాయి.
అసూయలకు, కక్షలకు, కలహాలకు, అహంకారానికి, పాపానికి కారణం ఏంటి అనంటే ప్రేమ. అందుకే అసలు ప్రేమ అంటే ఏంటో, ఆ ప్రేమ ఎలా ఉంటుందో, ఆ ప్రేమకున్నటువంటి క్వాలిటీస్ ఏంటో, లక్షణాలేంటో మీకు తెలియాలి అని పూనుకొని పౌలు గారు కొరింథీయులకు ఆ మొదటి పత్రికలో 13వ అధ్యాయం అంతా కూడా దేవుని ప్రేమను అక్కడ వర్ణిస్తాడు. కనుక ప్రేమలో ఇన్నుంటాయి. మీలో ఆ ప్రేమ అనేదే లేకపోవటం వల్లనే ఇదిగో మీ మధ్య ఈ సమస్యలన్నింటికి కూడా కారణం అనేది ఆయన ఇచ్చినటువంటి కంక్లూజన్ అనమాట. కనుక చివరికి వెళ్ళేటప్పటికి ఏమంటాడంటే, నాయన అన్నీ పోతాయిరా, చివరికి ఉండేది ఏంటంటే ప్రేమరా శాశ్వతంగా ఉండేది అని ఆ 13వ అధ్యాయాన్ని ముగించేశాడు కదా. ఇప్పుడు ఇక్కడ ఈ యోహాను గారు కూడా ఈ మొదటి పత్రిక అంతా కూడా ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడు క్రీస్తు ప్రేమను మన కళ్ళ ముందు పెడుతూ, ప్రేమ ఏం చేసేది అనంటే ప్రాణం తీసేది కాదు, ప్రాణం పెట్టేది ప్రేమ అది చెప్తాడు ఇక్కడ. చాలా సందర్భాలలో సమాజంలో మీరు చూసే ఉండొచ్చు, ప్రేమ కోసం ఏమంటే ఒక యువకుడు యువతని చంపుతుంటాడు. ఎందుకంటే ప్రేమించలేదని, లేదంటేనేమో నాకు దక్కలేదు కనుక నేను ప్రేమించాను, నేను ఈ అమ్మాయిని ప్రేమించాను, కానీ ఈ అమ్మాయి నన్ను ప్రేమించలేదు. నేను ఈ అమ్మాయిని ప్రేమించాను, ఈ అమ్మాయి నన్ను ప్రేమించలేదు. నేను ఈ అమ్మాయిని ప్రేమించాను, ఈ అమ్మాయి మరొకరు ప్రేమించింది. నేను ఈ అమ్మాయిని ప్రేమించాను, మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. కనుక నేను ప్రేమించిన ఈ అమ్మాయి నాకు దక్కనప్పుడు ఈ అమ్మాయి అసలు భూమి మీద బతుకుండడానికి అవకాశం లేదు అని చెప్పి గొంతు కోసేవాడు ఒకడు, కడుపులో కత్తితో పొడిచి చంపేసేవాడు ఒకడు, ఏమండి ఏదో ఏమంటారు యాక్సిడెంట్ చేసి చంపేవాడు మరొకడు. ఈ రకంగా చూస్తుంటాం. నిజంగా వాడిలో ఉన్నది ప్రేమ అయితే ఆ ప్రేమ బలి తీసుకోదు, బలి అవుతుంది తప్ప. అది నిజమైన ప్రేమ అయితే ఆ ప్రేమ చస్తుంది తప్ప చంపదు. ప్రేమలో హింసకు తావులేదు, త్యాగం. ప్రేమ అంటేనే త్యాగం. ప్రేమలో త్యాగం కనబడుతుంది, ప్రేమలో చావు కనబడుతుంది తప్ప చంపడం అనేది, హింస అనేది ప్రేమకు అసలు సంబంధం లేనిది. అందుకే ఒక్కసారి మరలా యోహాను గారు ఆ ప్రేమను గురించి మాట్లాడుతూ ఇక్కడ ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాడు, యేసు ప్రభు తన ప్రాణం పెట్టాడు గనుక దేని వలన ప్రాణము పెట్టుట వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము అన్నాడు. ఇప్పుడు ఒక భర్త తన భార్యను ప్రేమించాలి. అదే కదా మనం అక్కడ చదువుకున్నాము గత వారం, అంతకు ముందు వారం, 2 వారాలలో కూడా మనం మాట్లాడుకున్నది ఏంటంటే, పురుషులారా, భర్తలారా మీ భార్యలను మీరు ప్రేమించండి మొదటగా చెప్తాడు. చివరికి వెళ్ళేటప్పటికీ ఎలా ప్రేమించాలి అన్న దానికి ఏం చెప్పాడు అని అంటే, సొంత శరీరము వలె ప్రేమించాలి అన్నాడు కదా. అదే కదా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 22 నుంచి చివరి 31 వరకు ఉన్నటువంటి ఆ మాటల్లో ఉన్నటువంటి ఆ సారాన్ని చెప్తున్నా నేను. ప్రారంభంలో ఏమన్నాడు అని అంటే ప్రేమించండి అనేసాడు. చివరికి వెళ్ళేటప్పటికి అదే ప్రేమ గురించి మాట్లాడుతూ ఎలా ప్రేమించాలి అన్న దానికి ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, మీ సొంత శరీరంలో ప్రేమించాలి అన్నాడు. ప్రేమించండి, సొంత శరీరంలో ప్రేమించండి. ప్రేమించటం ఎలా ప్రేమించాలి అని అన్నదానికి ఏం చెప్పాడు? క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా ప్రేమించాలి అన్నాడు. క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడు అని అంటే తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. అలానే ఒక భర్త తన భార్యను ప్రేమించే విషయంలో కూడా భార్య కొరకు తన ప్రాణము పెట్టే అంతగా ప్రేమించాలి. తన సొంత శరీరాన్ని తాను ఎంత జాగ్రత్తగా అయితే చూసుకుంటాడో, ఎంతగా అయితే పోషించుకుంటాడో, సంరక్షించుకుంటాడో, తన శరీరాన్ని ఏమాత్రం కూడా హాని కలగకుండా చూసుకుంటాడో, జాగ్రత్త పడతాడో, తన భార్యను కూడా అంతే చూసుకోవాలి, అంతగానే సంరక్షించుకోవాలి, అలానే ప్రేమించాలి, అలానే పోషించుకోవాలి అన్నటువంటి ఆ ఇంటెన్షన్తోనే సొంత శరీరము వలె అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాడు అక్కడ ఎఫెసీ పత్రికలో. సేమ్ అదే గుర్తు చేశాడు మరలా యోహాను గారు ఇక్కడ. యోహాను మొదటి పత్రిక 3:16లో మీరు చదువుతున్నటువంటి మాటలో ఉన్న సారాంశం కూడా అది. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి దీని వలన ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకొనిచున్నాం. కనుక మనము కూడా అనేసాడు. ఆ పదం చూసారా? మనము కూడా అన్నాడు. అనగా భర్తలు కూడా అని మనం మాట్లాడుకోవచ్చు అక్కడ. ఎందుకంటే భర్తల గురించి మాట్లాడుతున్నాం కనుక. మనము కూడా లేదా భర్తలు కూడా సహోదరుల నిమిత్తము అన్న దగ్గర భార్యల కొరకు, క్రీస్తునందు అంతా ఒకటే కదా. కనుక భార్య కొరకు ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నాము అన్నాడు. అంతగా వారిని మనం ప్రేమించాలి అనేది బైబిల్ చెప్పినటువంటి ఒక విశేషమైనటువంటి సందర్భం. నాకు తెలిసి మరి ప్రపంచంలో
ఏవండి ఎన్ని గ్రంథాలున్నాయో, ఎన్ని పుస్తకాలున్నాయో, ఉన్నటువంటి గ్రంథాలలో, ఉన్నటువంటి పుస్తకాలలో ఏ పుస్తకం, ఏ గ్రంథం భార్య పట్ల ఇంత ప్రేమను చూపించమని చెప్పిందో నాకైతే తెలీదు గానీ, నిజంగా బైబిల్‌లో హ్యాట్స్ ఆఫ్. నిజంగా బైబిల్‌కు చేతులెత్తి మొక్కాలి. కారణం ఏంటంటే, ఏకదేహము, ఏక శరీరము అని చెప్పడమే కాకుండా, ప్రేమించాలి అని చెప్పడమే కాకుండా, సొంత శరీరంలా ప్రేమించాలి అని మాట్లాడుతూ, ఇంకా ముందుకు వెళ్ళి ప్రాణము అవసరమైతే ప్రాణం కూడా పెట్టాలి అనేసింది. కానీ ఈరోజు చూడండి, ప్రాణం పెట్టడం కాదు, ప్రాణాలు తీసేటువంటి ఒక దరిద్రమైన, ఒక దయానీయమైనటువంటి సొసైటీ సమాజంలో కదా మనం బ్రతుకుతున్నాం ఈరోజు. ఏవండి భార్యల ప్రాణాలు తీయటం అనేది ఎలా అయిపోయిందనంటే, ఒక అలవాటుగా మారిపోయింది. చాలా తేలికైపోయింది. ఒక మనిషి ప్రాణం, అందులో ఒక భార్య ప్రాణం భర్త తీయటం అనేది ఎలా అయిపోయిందనంటే, ఒక సాధారణమైన విషయంగా మారిపోయింది ఈరోజు. ఏవండి పలానా ఆయన పలానా ఆవిడని చంపేశాడట అంటే చాలా సేపు ఆలోచించాల్సిన పరిస్థితి ఒకానొక సమయంలో. ఇప్పుడైతే క్యాజువల్‌గా తీసుకునే పరిస్థితి. చాలా టేక్ ఇట్ ఈజీగా అవునా? అంతే. అవునా? అనటం వెళ్ళిపోవడం. ఎందుకనంటే రోజు వింటున్న వార్తల్లాగా మారిపోయాయి అవి కూడా. తరచుగా జరిగేటువంటి సంఘటనలుగా మారిపోయాయి. యాక్సిడెంట్లు ఎలా అయితే సాధారణమైపోయాయో, దోపిడీలు ఎలా, దొంగతనాలు ఎలా సాధారణమైపోయాయో, అవినీతి అనేది ఎలా ఏమంటే సాధారణమైపోయింది. ఇప్పుడు ఎవరైనా లంచం తీసుకున్నారంటే మనం ఆశ్చర్యపోతామా? లేదు కదా! యాక్సిడెంట్ అయిందని మనకి అది షాక్‌గా ఉంటుందా? ఏమి లేదు కదా! ఎక్కడైనా ఎవరైనా దొంగతనం చేశారు అనంటే అది మనకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయమా? ఎవడో ఒక దొంగతనం జరిగిందంటేనో, ఒక అవినీతికి పాల్పడ్డాడంటేనో, లేకపోతే ప్రమాదం జరిగిందంటేనో మనం పెద్దగా షాక్ అవ్వం. ఎందుకంటే విని, చూసి అలవాటైపోయింది. వాటిలో ఒకటిగా ఏమైపోయిందనంటే, పలానా ఆయన వాళ్ళ భార్యని చంపేశారట. అవునా? అంతే. సాధారణంగా మారిపోయినటువంటి విషయంగా కనబడుతుందది. బైబిలేమో ఎంత ఉన్నతంగా మాట్లాడింది అనంటే, ప్రాణం తీయటం కాదు, నీ భార్య కొరకు అవసరమైతే నీ ప్రాణం పెట్టాలి. బైబిల్ ఒక సహోదరుడి కోసమే ప్రాణం పెట్టాలి అని అన్నప్పుడు, భార్య ఏకదేహం, ఒకే శరీరం, ఇరువురు. మీరిరువురు వేరు కాదు. మీరిరువురు ఒక్కటే. జీవిత భాగస్వామి అని, సహకారి అని, ఇంకా బెటర్ ఆఫ్ అనేది మాట్లాడతారు కదండీ! చూసారా? అంటే ఎన్ని మాటలు భార్య కోసం. అలాంటప్పుడు కీడు, హాని, దూషణ ఇవన్నీ కూడా ప్రేమలో ఉండేటువంటి లక్షణాలు, ప్రేమలో ఉండే గుణాలు కాదు. అందుకే ఒక మాటలో ఇక్కడ ఇదంతా కూడా మరలా రిపీట్ అవుతున్నట్టుగా అనుకోకుండగా ఒక మాటగా ఏమనాలి అనంటే, నిజంగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి, నాకు దేవుడంటే చాలా ప్రేమ ఉందండి అని చెప్పేటువంటి ప్రతి మగాడు, ప్రతి భర్త, మళ్ళీ చెప్తున్నాను, దేవుణ్ణి ప్రేమించే ప్రతి భర్త, దేవుణ్ణి ప్రేమించే ప్రతి పురుషుడు ఖచ్చితంగా భార్యను కూడా ప్రేమిస్తాడు. ఒకవేళ ఏ పురుషుడైనా, ఏ భర్త అయినా భార్యను ప్రేమించలేకపోతున్నాడు అంటే ఒకటే గుర్తు ఏంటంటే, వాడు దేవుణ్ణి ప్రేమించలేదు గనక భార్యను ప్రేమించలేదు. దట్స్ ఇట్, అంతే. ఇంకా ఇంతకు మించి ఇంకెక్కువగా నేను చెప్పను. దేవుణ్ణి ప్రేమించే ప్రతి మగాడు, ప్రతి పురుషుడు, ప్రతి భర్త ఖచ్చితంగా భార్యను ప్రేమిస్తాడు. భార్యను ప్రేమించలేకపోతున్నాడు అనంటే మొట్టమొదట వాడికి దేవుడి మీద ప్రేమ లేదు. భార్యని ప్రేమిస్తున్నాడు అనంటే నిజంగా వాక్యానికి విధేయత చూపుతున్నవాడు. అమ్మో, నా భార్యను ప్రేమించమని దేవుడు చెప్పాడు. నేను నిజంగా దేవుని మాట వినేవాడనా? నిజంగా దేవుడు నాకు గౌరవం ఉందా? ఆయన మాట అంటే నాకు భయం ఉందా? ఆయన మాట అంటే నిజంగా ఆయన మాటకు నేను విధేయుడునా? అయితే ఖచ్చితంగా దేవుడు చెప్పాడు గనక, నేను దేవునికి విధేయును గనక, ఆయన వాక్యానికి నేను లోబడాలి గనక నేను నా భార్యను ప్రేమించవలసిందే అని భార్యను భర్త ప్రేమిస్తాడు. అలా ప్రేమించేటువంటి భర్త ఏమవుతాడు అనంటే ఒక మార్గదర్శి అవుతాడు, లేదా ఒక ఆదర్శప్రాయుడైనటువంటి భర్త అవుతాడు. ఇప్పటి వరకండి ఎప్పుడైనా సంఘటనలు ఏమైనా మీరు వినుంటే మీరు చెప్పండి. ఏ భార్య అయినా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితోనైనా ఈవెందో ఈరోజు సోషల్ మీడియాలోనైనా ఈ మాట చెప్పడం మీరు విన్నారో లేదో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏంటంటే, ఏమండి మా ఆయన లేదా నా భర్త నా పట్ల చూపించేటువంటి ఆ ప్రేమనండి నేను తట్టుకోలేకపోతున్నానండి. నా భర్త నా పట్ల చూపించే ఆ ప్రేమ నేను భరించలేకపోతున్నాను. దాన్ని నేను అసలు ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నాను, వర్ణించలేకపోతున్నాను. నా భర్త నా పట్ల చూపించే ప్రేమను నేను సహించుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను. విపరీతమైనటువంటి ప్రేమ అండి, నేను ఉండలేకపోతున్నానండి అని
మాట్లాడిన ఏదైనా ఒక్క ఇన్సిడెంట్ ఎవరైనా ఒకరు అలా మీకు ఏమైనా కనపడ్డారా ఎక్కడైనా సోషల్ మీడియాలో కానీ, సమాజంలో కానీ? పోనీ ఇక్కడ కూర్చున్నటువంటి ఏ స్త్రీ అని చెప్పగలదంటారా? లేదు. రివర్స్‌లో ఉంటాయి. తట్టుకోలేకపోతున్నానండి ఆ మాటలకు, భరించలేకపోతున్నానండి ఆ టార్చర్‌కు. ఈ విధంగా ఉంటాయి, రివర్స్‌లో ఉంటాయి. అది కాదు. ఒకటి గుర్తుంచుకోండి, నేను ఈ ప్రేమ గురించి కంక్లూజన్ ఇచ్చే ముందు, పురుషులుగా, భర్తలుగా భార్యను మీరు ఎలా ప్రేమించారో, లేదా ఎందుకు ప్రేమించలేకపోయారో, మళ్ళీ చెప్తున్నాను. ఎలా ప్రేమించారో, ప్రేమించలేదో అనే ఈ విషయంలో ఖచ్చితంగా ఒకరోజు దేవునికి మనం సమాధానం చెప్పుకోవాలి. చాలు. మళ్ళీ చెప్తాను ఈ మాట. ఏమంటే భార్యని ఎలా ప్రేమించారో, ఎలా ప్రేమించలేకపోలేదు, ఎందుకు ప్రేమించలేదో అనే ఈ విషయంలో ఖచ్చితంగా ఒకరోజు దేవునికి మనం జవాబు చెప్పుకోవాలి. అఫ్కోర్స్ నువ్వు ఎవరికి, ఎందుకంటే అది మీ పర్సనల్ కుటుంబంలో జరుగుతున్న, భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి విషయాలు కదా. భార్య మీద నాదే అని నువ్వు అనుకుంటున్నావు కదా అధికారము, పెత్తనము. ఒకవేళ భార్య కూడా ఏంటంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్పుకొని మా ఆయన గౌరవాన్ని, మా ఆయన పరువు తీయాలి అని ఒకవేళ ఆవిడ అనుకోవచ్చు. లేకపోతే ఎందుకు కుటుంబ పరువును పోగొట్టుకోవటం అని ఏమంటే మీకు తెలిసినటువంటి వాళ్ళు అనుకోవచ్చు. అంటే నువ్వు ఎవరికి జవాబు చెప్పినా చెప్పకపోయినా ఖచ్చితంగా ఒక రోజు ఉంది. ఆ రోజు ఒక భర్తగా నువ్వు దేవుడి ముందు నిలబడాలి. దేవుడు అడుగుతాడు, దేవుడికి జవాబు చెప్పాలి, దేవుడికి సమాధానం చెప్పుకోవాలి. నువ్వు ఎవరికి చెప్పి నువ్వు ఎలానైనా నువ్వు కన్విన్స్ చేయొచ్చు, మేనేజ్ చేయగలవేమో, కానీ అక్కడ దేవుడు ఉంటాడు. మనం నిలబడబోయేది ఒకరోజు దేవుడు ముందు. ఆయనకి మనం ఏం చెప్పాలో, ఏం చెబుతామో ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లో ఆ పరిస్థితి రాకూడదు అనే కోరుకుని దేవుడు ఈ మాటలు మనకు ముందుగా తెలియజేస్తున్నాడు. ఇక నెక్స్ట్ రెండవ భాగంలోనికి మనం వెళ్ళిపోతే, ఇందులో రెండవదిగా ప్రేమ గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పటి వరకు. రెండవ భాగంలో దేవుడు భర్తకిచ్చినటువంటి ఒక అధికారము అంటాము, భర్తకిచ్చినటువంటి ఒక బాధ్యత అంటాము, దాన్ని నాయకత్వము. ఒకసారి దీని గురించి కూడా మనం చూడగలిగితే, నాయకత్వము అనేది ఏదైతే ఉందో ఇది ఆజ్ఞ. ఇది ఆజ్ఞ, ఆప్షన్ కాదు. ఆప్షన్ అంటే ఏంటంటే చేయొచ్చు, చేయకపోవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆప్షన్. కానీ నాయకత్వం అనేది ఒక భర్తగా నీ భార్యపై, ఒక భర్తగా కుటుంబంపై దేవుడు నీకు ఇచ్చినటువంటి నాయకత్వం అనేది, అధికారం అనేది ఏదైతే ఉందో అది ఒక ఆజ్ఞగా దేవుడు ఇచ్చాడు. కనుక ఖచ్చితంగా ప్రతి కుటుంబములో నాయకుడు అనగానే, ప్రతి కుటుంబంలో అధికారి అనగానే చెప్పవలసింది ఎవరి పేరు అని అంటే పురుషుడి పేరే చెప్పాలి. పురుషుడి పేరే చెప్పాలి. ఇప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు అని అంటే రేవంత్ రెడ్డి గారని చెప్పాలి. ఎందుకంటే అది ప్రజలు ఇచ్చినటువంటి అధికారం. అది దేశానికి ప్రధాని ఎవరు అనగానే దేశమంతా కూడా చెప్పవలసింది మోడీ గారు అని చెప్పాలి. ఎందుకంటే దేశం ఆయనకి ఇచ్చిన అధికారం, అది ఆయన ఒక్కడి పేరే చెప్పాలి. రాష్ట్ర ప్రజలు ఆయనకి ఇచ్చిన అధికారం, ఆయన మాత్రమే ముఖ్యమంత్రి అవుతాడు. అలానే ఏ కుటుంబానికైనా కానీ నాయకుడు, ఈ కుటుంబానికి అధికారి అన్నప్పుడు ఏ కుటుంబానికైనా నాయకుడు, అధికారి ఒక్కడే. ఆ ఒక్కడే పురుషుడు, ఆ ఒక్కడే భర్త. ఇక వేరే ఆప్షన్ లేదు. వేరొకరు చెబుతున్నామంటే ఫెయిల్ అది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి చదువుతున్నప్పుడు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె సొంత పురుషులకు, మీ సొంత పురుషులకు, ఆ పదం చూసారా? మరలా స్త్రీలారా ప్రభువునకు వల్ల మీ సొంత పురుషులు లోబడి ఉండండి. 22 అయిపోయింది. 23 క్రీస్తు సంఘమునకు శిరస్సు అయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అన్నాడు. క్రీస్తు సంఘానికి శిరస్సు. ఇక్కడ ఏ సంఘమైనా ఆ సంఘానికి శిరస్సు ఎవరు అని అంటే క్రీస్తు. మళ్ళీ చెప్తున్నాను, ఈ సంఘానికి ఎవరండి శిరస్సు? ఈ సంఘానికి శిరస్సు అంటే తెలుసా మీకు? శిరస్సు అంటే హెడ్. ఇంగ్లీష్లో ఏమంటారు? శిరస్సును ఏమంటారు ఇంగ్లీష్లో? హెడ్డే కదా అంటారు, హెడ్ అంటారు. హెడ్ మాస్టర్ అంటారు చూసారా, మనకు బాగా తెలిసిందే. స్కూల్లో మాస్టర్లు ఉంటారు, అందరూ ఏమంటే అందరూ మాస్టర్లు అయితే ఈ మాస్టర్లందరికీ ఒక హెడ్ ఉన్నాడు ఆయన అందుకే ఆయన హెడ్ మాస్టర్ అయ్యాడు. అర్థమైందా? మాస్టర్లు చాలామంది ఉంటారు, కానీ మాస్టర్లందరికీ హెడ్ మాస్టర్ ఎంతమంది ఉంటారు? ఒక్కడే ఉంటాడు. అంటే ఈ మాస్టర్లందరికీ శిరస్సు ఆయన, ఈ మాస్టర్లందరికీ తల ఆయన.
అలానే సంఘాలు ఎన్నైనా ఉండనివ్వండి, కానీ ఆ సంఘాలకు హెడ్ మాత్రం ఒక్కడే. సంఘాలన్నింటికి శిరస్సు ఒక్కడే. ఎవరైనా ఈ సంఘానికి హెడ్ ఎవరండి అని అంటే ఎవరి పేరు చెప్పాలి? క్రీస్తు పేరు చెప్పాలి. సంఘానికి హెడ్ ఎవరంటే క్రీస్తు. సంఘానికి హెడ్ ఎవరంటే, సంఘానికి శిరస్సు ఎవరంటే క్రీస్తు. ఎవరైనా, ఎంతటి వారైనా, అది ఎంత పెద్ద సంఘమైనా, అది ఎంత పెద్ద బోధకుడు క్రింద ఉన్నటువంటి సంఘమైనా, ఆ సంఘానికి హెడ్ మాత్రం ఎవరవుతారు? క్రీస్తు అవుతాడు. ఎందుకు, ఏంటి, ఆ విషయాలన్నీ ఆల్రెడీ ఎన్నో సందర్భాలలో మనం మాట్లాడుకునే ఉన్న సంగతులు కాబట్టి ఎక్కువగా నేను మాట్లాడను. ఒకటి, ఇక్కడ మాత్రం సంఘానికి శిరస్సు క్రీస్తు. అంటే ఎందుకు హెడ్ అన్నారు అని అంటే, శిరస్సు అన్నాడు అని అంటే, ఆలోచనలు, నిర్ణయాలు, అధికారము అంతా కూడా అక్కడి నుంచే గనుక. చెప్పాను కదా, మీ బాడీ అంతా కూడా ఏది చెప్పినట్టు ఎక్కడి నుంచి వస్తుంటే మీ బాడీకి మీరు వెళ్ళిపోవాలి అనే ఆలోచన ఇక్కడనే కదా, కూర్చోవాలి ఇక్కడే కదా, బైబిల్ చదవాలి ఇక్కడి నుంచే కదా వచ్చేది. అంటే కంప్లీట్గా మీ శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలకు సిగ్నల్స్ లేదా ఇండికేషన్స్ లేదా ఆర్డర్స్ అన్ని ఎక్కడి నుంచి పాస్ అవుతుంటాయి? మీ శరీరంలో ప్రతి అవయవానికి ఆర్డర్స్, ఆజ్ఞలన్నీ కూడా ఎక్కడి నుంచి జారీ అవుతుంటాయి? పక్క నుంచి కాదు, మీ తల నుంచే. తినాలి, త్రాగాలి, పడుకోవాలి, మాట్లాడాలి, వెళ్ళాలి, కూర్చోవాలి, నిద్రపోవాలి. అంటే ఇక్కడ కూడా ఇవన్నీ ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి, హెడ్ నుంచి. అంటే మీ శరీరం మొత్తానికి హెడ్ ఇది. అయితే సంఘము అనేది శరీరం అయితే, సంఘము అనే శరీరానికి శిరస్సు, హెడ్ ఎవరట? క్రీస్తు. రండి, లోపల ఖాళీ ఉంది కదా, చూడండి, కూర్చోబెట్టండి. ఎవరైనా అక్కడ ఒకళ్ళు గైడ్ చేయండి. ఎవరైనా చూడండి, అటు చైర్స్ ఖాళీ లేవా అటు వెనకాల? కూర్చో. రైట్. అలానే సంఘానికి క్రీస్తు శిరస్సుగా ఉంటే, నెక్స్ట్ తర్వాత మాట ఏమన్నాడు? 5వ అధ్యాయంలో తర్వాత మాటలో 5వ అధ్యాయంలో 23వ వచనంలో ఏమన్నాడు? క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు అన్నాడు. పురుషుడేమో భార్యకు శిరస్సై ఉన్నాడు. ఇప్పుడు పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు అనేటువంటి ఆ మాటలో మనకు అక్కడే తెలిసిపోయింది కదా. అంటే స్త్రీకి శిరస్సుగా దేవుడు పురుషుని పెట్టాడు. అంటే కంప్లీట్గా స్త్రీ ఎవరి అండర్లో ఉండాలి? ఎవరి పర్యవేక్షణలో ఉండాలి? ఎవరి సంరక్షణలో ఉండాలి? ఎవరికి లోబడాలి? ఎవరికి తగినట్టుగా ప్రవర్తించాలి అని అంటే పురుషుడికి. అంటే ఈ మాటలో పురుషుడికి దేవుడు ఒక గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. అదే మాట్లాడుతున్నాం. పురుషుడికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఇది, అధికారం, నాయకత్వం. అయితే దేవుడు పురుషుడికి ఇచ్చిన ఈ నాయకత్వం, పురుషుడికి ఇచ్చిన ఈ అధికారం, ఈ ఆధిక్యత అనేది ఏదైతే ఉందో, దీన్ని వైఫల్యం ఏమైపోతుందనంటే, ఈరోజు కుటుంబాలు కలహాలతో, కుటుంబాలు విచ్ఛిన్నమైపోవటానికి, కుటుంబాలు రోడ్డును పడిపోవటానికి కారణం ఏంటంటే నాయకత్వ లోపం. ఈరోజు వివాహాలన్నీ వివాదాలుగా మారిపోతున్నాయి. ఈరోజు ప్రతి వివాహ దాంపత్యంలో, ప్రతి వైవాహిక దాంపత్యంలో మీరు చూస్తుంటే చాలా వివాదాలు. ఎందుకండి కుటుంబాలలో వివాదాలు? ఎందుకండి కుటుంబంలో కలహాలు? ఎందుకండి కుటుంబంలో ఒక ఐక్యత లేదు? ఎందుకండి కుటుంబాలలో ఎప్పుడు గొడవలు? ఎందుకండి ఎప్పుడు ఈ కుటుంబాలు ఏమండి పోలీస్ స్టేషన్లు, పెద్దలు, పంచాయతీలు, ఏంటండి తలపోటంతా అంటే అక్కడే మనకు అర్థం కావాలి ఏంటంటే నాయకత్వ లోపం. అర్థమైందా? అంటే నాయకుడు సరిగా లేడు. గత వారమంతా మనం చూసాం కదా, దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలు ఏంటో మనం చూసాం. దేశవ్యాప్తంగా ఈ ప్రజెంట్ జనరేషన్ జెన్జీ అని అంటున్నారు కదా, ఈ ఏమండి యువత మొండి అని పేరున్నటువంటి ఆయన కూడా దేశం ముందు, యువత ముందు తలదించుకునే పరిస్థితి ఈరోజు. అదే మాట్లాడుతున్నారు ఛానల్స్ అన్నింటిలో కూడా. నిజంగా చూస్తుంటే పిల్లలు, అంత యువత, సరే ఎక్కడో కొద్దిమంది ఉంటారండి. ఇప్పుడు కొడుకుకు అన్యాయం జరుగుతున్నప్పుడు తండ్రి వెళ్ళడా? ఏమంటే కూతురు వెళ్ళినప్పుడు కూతురుతో పాటు తల్లి వెళ్ళదా? లేదా ఒక తమ్ముడికి అన్యాయం జరుగుతున్నప్పుడు అన్న వెళ్ళడా? అన్నను చూపించి, కొడుకుని చూపించి, వాళ్ళని చూపించేసి చూసారు వీళ్ళు విద్యార్థులు అని మాట్లాడుతున్నారు అంటే అది వాంటల్ని చేసేటువంటి ఒక విషయ ప్రచారం, అంతకుమించి ఏమీ లేదు. ఒక తల్లి వచ్చినా, ఒక తండ్రి వచ్చినా, ఒక అన్న వచ్చినా, ఎవరొచ్చినా రోడ్డు మీదకి ఎవరి కోసం వచ్చారు అని అంటే
విద్యార్థుల కోసమే వచ్చారు వాళ్ళంతా కూడా. యువత కోసమే వచ్చారు. వాళ్ళంతా కూడా ఎందుకు రోడ్డుపైకి వచ్చి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందనంటే, లీడర్ ఎవరైతే ఉన్నారో, నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన సరిగా లేడు. ఆయన సరిగ్గా లేకపోవటమే, నాయకత్వ లోపమే ఈరోజు ఇన్ని పేపర్స్, ఇన్ని ఎగ్జామినేషన్స్, అన్ని పేపర్స్ అన్నీ కూడా లీక్ అయిపోవడానికి కారణం. ఎంతమంది పిల్లలు సఫర్ అయిపోయారు, ఆర్థికంగా చితికిపోయారు, మానసికంగా ఇబ్బంది పడిపోయారు. మరీ కొంతమంది ప్రాణాలు తీసుకున్నారు కదా మొన్న నీటి విద్యార్థులు. మొదటి పరీక్ష తర్వాత అది పేపర్ ఎప్పుడైతే లీక్ అయిపోయిందని వార్తలు బయటకు వచ్చేసాయో, సుమారుగా దేశవ్యాప్తంగా 20 నుంచి 25 మంది భవిష్యత్తులో డాక్టర్ కావాలనుకుని కోచింగ్ తీసుకొని పరీక్ష రాసిన పిల్లలు డాక్టర్లు అవ్వడం తర్వాత అసలు శవాలకు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రాణాలు నిలబెట్టవలసిన వాళ్ళు భవిష్యత్తులో ప్రాణాలు తీసుకునే పరిస్థితికి కారణం ఏంటంటే నాయకత్వం సరిగా లేకపోవటం, మేనేజ్మెంట్ సరిగా లేకపోవటం. కనుక నాయకత్వ లోపమే ఈ ప్రాణాలు పోవడానికి, నాయకత్వ లోపమే ఇంతమంది సఫర్ అవటానికి, నాయకత్వ లోపమే దేశవ్యాప్తంగా ఇంతమంది విద్యార్థులు బాధపడటానికి. కనుక ఆ నాయకుడు అవసరమా ఆ కుర్చీలో అని ఆ నాయకుడిని దింపటానికి దేశ యువత అంతా కూడా ఒకటి. ఇక్కడ మనకు అవసరమైన పాయింట్ ఏంటంటే, నాయకత్వం సరిగా లేకపోతే ఏమైపోతుంది అన్నప్పుడు ఇదిగో అల్లర్లు జరుగుతాయి. నాయకత్వం సరిగా లేకపోతే జరిగేది ఏంటంటే, ఇదిగో పిల్లలందరూ కూడా రోడ్డు మీదకి వస్తారు. నాయకత్వం సరిగా లేకపోతే ప్రజలందరూ కూడా ఆకలితో అలమటిస్తుంటారు. ఎందుకు దేశం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతుందంటే కారణం ఆర్థిక ఏమంటారు నాయకత్వ లోపం. అందులో వేరే ఏం లేదండి. ఏమండి పేదవాడికి ఏమండి ప్రజలకు 3 పూటల భోజనం పెట్టలేనప్పుడు ఏ నాయకత్వం అది? ప్రజలు ఆర్థిక ఇబ్బందులకు లోనైపోతున్నప్పుడు అది ఎందుకు ఆ నాయకత్వం అనే కదా నిలదీస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా ప్రజల్లోని తిరుగుబాటు వస్తుందంటే ఒకటే కారణం ఏంటంటే అక్కడ నాయకత్వంలో. ఇప్పటికి మీరు చూడండి, ఇంగ్లాండ్ దేశంలో పరిస్థితి మీరు చూస్తుంటే 6 నెలలకు ఒకసారి ప్రధాని మారిపోతున్నాడు. మీకు తెలుసో లేదో, న్యూస్ మీరు గమనిస్తున్నారో లేదో. ఏమంటే ఇంగ్లాండ్ దేశం అంటే ఒకప్పుడు ప్రపంచాన్ని పరిపాలించినటువంటి రాజ్యం అది. ఏమంటే బ్రిటిష్ అంటే రవి అస్తమించని సామ్రాజ్యాన్ని సామ్రాజ్యంగా వెలుగొందినటువంటి పేరొందినటువంటి బ్రిటిష్ దేశం అది. అంటే అన్ని దేశాలను తన గుప్పిట్లో పెట్టుకొని అన్నిటి మీద ఉక్కుపాదం మోపి అన్ని దేశాలను కూడా కంట్రోల్ చేసినటువంటి ఒకప్పుడు ఇంగ్లాండ్ ఈరోజు ఆ దేశంలోనే అస్థిరత చోటు చేసుకుంది. ఏ ఒక్కరు పట్టుమని 1 సంవత్సరం పాటు పరిపాలన చేయలేకపోతున్నారు ఆ దేశాన్ని. కారణం వెనకాల ఎన్నో. దీనంతటికి ప్రధానమైన కారణం ఏంటంటే నాయకత్వ లోపం. అలానే అవన్నీ కాసేపు పక్కన పెడదాం, కుటుంబం దగ్గరకు వద్దాం. ఎందుకంటే అఫ్కోర్స్ కుటుంబం అనేది కూడా సమాజంలో భాగం, కుటుంబం అనేది కూడా దేశంలో భాగం. ఇంకా మాట్లాడితే కుటుంబాలే కదా వెన్నెముక, మూలం. కనుక ఈ కుటుంబంలో ఒక భర్త, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక అధికారం, దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. దీన్ని చాలామంది ఏమనుకుంటున్నారు అని అంటే, తమ శరీర సంబంధమైన అదే సమయంలో నేను అధికారిని, నేను ఒక నాయకుణ్ణి కనుక నాకున్న ఈ అధికారంతో, నాకున్నటువంటి నాయకత్వంతో నేను ఏవైనా చేయొచ్చు అని ఒక రకమైన ఒక అహంకారానికి, గర్వానికి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే నేను నీ పైన నాయకుడిని, ఎందుకంటే నీకు శిరస్సును కదా నేను, దేవుడు నన్ను నీకు శిరస్సుగా పెట్టాడు, అంటే నీకు అధికారిగా దేవుడు నన్ను నియమించాడు, నీ పైన నాకే సర్వ అధికారం ఉంది, కనుక నేను చెప్పినట్లుగా నువ్వు వినాలి, నేను చెప్పినట్లుగా చేయాలి అనేటువంటి ఒక రకమైన నియంతృత్వపు ధోరణిని, నియంతృత్వాన్ని చూపించే భర్తలు కూడా లేకపోలేదు. మనకు తెలుసు. అది కాదు దేవుడు ఏం చేశాడు అని అంటే, ఎంత శిరస్సు అని చెప్పినప్పటికి కూడా, ఎంత అధికారి అని చెప్పినప్పటికి కూడా, పురుషుడుగా భర్తకు దేవుడు పూర్తి అధికారాలు ఇవ్వకుండా పరిమితి చేశాడు, ఒక లిమిట్ పెట్టాడు. ఆ లిమిట్ పెట్టకపోతే ఏమైపోయిందంటే చాలా సమస్యలు వచ్చేవి. మరలా చెప్తున్నాను, భర్త శిరస్సే అంటే భర్త దేవుడు నాయకుడిగా పెట్టాడు. నువ్వు ఎంత నాయకుడు అయినప్పటికీ కూడా నీ భార్యకు, నీ కుటుంబానికి, మరలా చెప్తున్నాను, నీ భార్యకు నువ్వు నాయకుడు అయినప్పటికీ కూడా నీకు కొన్ని హద్దులు ఉన్నాయి, నీకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి అంటే దేవుడు చెప్పేశాడు. ఒకవేళ ఆ లిమిట్ దేవుడు పెట్టకపోతే, ఆ హద్దులు పెట్టకపోతే, పురుషుడుగా నేను పురుషుణ్ణి అని, లేకపోతే నేను భర్తను అని, నీకు నేను శిరస్సును అని మనిషి ఏమంటే భర్త తన భార్యపై ఎంత అధికారాన్నైనా చలాయించే అవకాశం ఉంది. అలా చలాయిస్తున్నారు కూడా సమాజంలో. భార్యను కట్టు బానిసలా చూసేవాళ్ళు లేరు, భార్యను బానిసలా చూసేవాళ్ళు లేరు, కాళ్ళ దగ్గర ఉండాలి అన్నట్లుగా చూసేటువంటి వాళ్ళు లేరు. అసలు ఏమంటే ఒక భార్యగా కాదు, ఒక స్త్రీగా కాదు, ఒక పని మనిషిగా
ట్రీట్ చేసేటువంటి భర్తలు కూడా సమాజంలో లేకపోలేదు. షాడిజం అంటారు చూసారా, షాడిస్టులు అంటారు కదా, అవును, షాడిస్టులు అయినటువంటి భర్తలు కూడా మన సమాజంలో ఉన్నారు. దురదృష్టం ఏంటంటే అప్పుడప్పుడు కొన్ని కొన్ని వింటుంటాం క్రైస్తవులలో కూడా ఉన్నారు అని. ఎక్కువ కాదు, అప్పుడప్పుడు కొన్ని చెవున పడుతుంటాయి. బాగానే ఉంటాడు కదా, మీకు బాగానే కనపడతాడు ఆయన. బాగానే వస్తుంటాడు కదా, అలానే వస్తుంటాడు. మీకు బాగానే కనబడుతుంటాడు, బాగానే ఉంటుంటాడు అందరితో. కానీ ఇంటికి వస్తే అసలు స్వరూపం ఏంటో మాకు తెలుసు. భరించలేకపోతున్నాం. అది తప్పు. నాయకుడు, అధికారి ఎలా ఉండాలని బైబిల్ చెప్పిందో ఒకసారి పేతురు గారు రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలను మీరు చూడగలిగితే, మొదటి 2 వచనాలను, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలివాడునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని మీరు కాయుడి అని చెప్తూ 3వ వచనంలో అసలు విషయం చెప్తున్నాడు. మీకు అప్పగింపబడిన వారిపైన, అబద్ధం చూసారా, మీకు అప్పగింపబడిన వారిపైన ఎలా ఉండమన్నాడు? ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరిలుగా ఉండండి అన్నాడు. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులుగా కాకుండా మందకు మాదిరిలుగా ఉండండి అన్నాడు. అంటే సంఘం కోసం మాట్లాడుతూ పెద్దల కొరకు మాట్లాడుతున్నాడు. అంటే అది కూడా నాయకత్వమే కదా. పెద్ద అనేది ఏంటి? నాయకత్వం కదా. సంఘ పెద్దలు అంటారు. సంఘ పెద్దలు అన్నా, సంఘ కాపరి అన్నా, నాయకుడు అన్నా, అధ్యక్షుడు అన్నా, ఇవన్నీ కూడా ఒకే వ్యక్తిని సూచించేటువంటి వేరు వేరు పదాలు. కనుక నువ్వు అధ్యక్షుడువా సంఘానికి? సంఘానికి నువ్వు పెద్దవా? లేదా సంఘానికి నువ్వు నాయకుడువా? అయితే నువ్వు పెద్దవైనా, అధ్యక్షుడువైనా, కాపరివైనా, నాయకుడువైనా, నువ్వు సంఘానికి, నీ క్రిందున్న సంఘానికి నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఉండాలి అని అంటే ఆయన ఏమన్నాడు? మాదిరిగా ఉండాలి అన్నాడు. అదే కదా చెప్పాడు ఆయన, మాదిరిని కనపరచాలి అన్నాడు. అంతేకాని ప్రభువులుగా కాదు. ప్రభువులు ఏం చేస్తారు? సింహాసనం మీద కూర్చుంటారు. ప్రభువులు చెయ్యరు, చేయిస్తారు, ఆర్డర్స్ పాస్ చేస్తుంటారు. మరి ప్రభు ఏమన్నాడు అని అంటే, మీరు అలా ఉండకూడదు అనేసాడు. మరి మమ్మల్ని ఎలా ఉండమంటావు ప్రభు అని అంటే, మీరు మాదిరిలుగా ఉండండి. ఇంకా ప్రభు మాట్లాడుతూ ఏమంటే యేసుక్రీస్తు తన జీవితాన్ని సూచించిన, ఏమంటే పేతురు గారు కానీ, ఏమంటారు యోహాను గారు కానీ, సువార్తలలో మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు కోసం ఆయన ఏమంటాడు? మార్కు సువార్తలో అంటాడు కదా, మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ కూడా ఎలా ఉండాలి అంటాడు ఆయన? దాసుడు. నేను మనిషి కుమారుడు సేవ చేయించుకొనుటకు రాలేదు. మరి దేనికోసం వచ్చావయ్యా అంటే ఏమన్నాడు? పరిచారము చేయించుకొనుటకు రాలేదు, పరిచారము చేయుటకు వచ్చాను అనేసాడు ఆయన. ఏంటి ఆ మాదిరి, ఏంటండి ఆ మోడల్ యేసుప్రభు చూపించింది? శిష్యులు ఎక్కడండి? వాళ్ళేంటి? వాళ్ళ స్థాయి ఏంటి? యేసుప్రభు ఏంటి? ఆయన స్థాయి ఏంటి? యేసుప్రభు స్థాయి అంటారా? యేసుప్రభు స్థాయి ఏంటో మనకు తెలియదు ఏం కాదు కదా. ఆయన దేవునితో సమానముగా ఉన్నవాడు అని ఫిలిప్పీలో పౌలు గారు రాస్తుంటారు కదా, 2:6 వచనంలో. ఆయన దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడదు. దేవునితో ఈక్వల్గా ఉన్నవాడుగా ఉన్నాడు అక్కడ. ఆ మాటను బట్టి ఈక్వల్గా ఉండటమే కాదు, అసలు ఈరోజు ఈ సృష్టిలో ఉన్నటువంటి అణువు వచ్చిందనంటే కారణం ఆయనే. ఆయన లేకుండగా ఏది రాలేదు అని యోహాను గారు సువార్తలో మొదటి 3 వచనాలు చెప్తుంటాడు కదా. కలిగి ఉన్నది ఏది ఎవరు లేకుండా కలగలేదట, ఆయన లేకుండా కలగలేదు. అనగా ఈ సమస్తము రావడానికి ఎవరైతే మూలమో, సమస్తము రావడానికి ఎవరైతే కారణమో, ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఒక సృష్టికర్త, క్రియేటర్గా కనబడుతున్నాడు. ఆయన ఒక సృష్టికర్తగా ఉన్న ఆయన, దేవునితో సమానముగా ఉన్న ఆయన, ఆయనకున్నటువంటి సర్వ అధికారాలు పరలోకములో విడిచిపెట్టి ఒక సామాన్యమైనటువంటి మనిషిగా ఈ భూమి మీదకి వచ్చి అందరికీ పరిచర్య చేస్తూ చివరికి తన శిష్యులైనటువంటి వారందరి పాదాలు పట్టుకొని వారందరి పాదాలు కడుగుతున్నాడు అని అంటే ఆయన చూపించిన మాదిరి అది. నేనేంటి అని అనుకోలేదు ఆయన. రండి కూర్చోండి అన్నాడు ఆయన. ఎక్కడ కూడా క్రైస్తవుడు ఎప్పుడు కూడా తను ప్రభువుగా చూపించుకోడు, ప్రభువుగా మాట్లాడు. మరలా చెప్తున్నాను, ఎక్కడైనా క్రైస్తవుడు తన అధికారాన్ని చూపించాడు అని అంటే వాడికి అర్థం కాలేదు నాయకత్వం అంటే. అధికారాన్ని చూపించేవాడు కాదు క్రైస్తవుడు అని అంటే. ఏం చేసేవాడు అని అంటే ఆయన మాదిరిని చూపించేవాడు.
అర్థమైందా? అధికారాన్ని చూపించేవాడా నాయకుడు అని అంటే కాదట. మాదిరిని చూపించేవాడు నాయకుడు అవుతాడు. నేనున్నాను. నేను మీకు చూపించవలసింది ఏంటంటే మాదిరిని చూపించాలి. అంతే తప్ప ఏమంటే నేను ఇక్కడ కూర్చొని నేను ఏమీ చేయకుండగా, నేను ఏమీ ఇవ్వకుండగా, నేను ఏది పాటించకుండగా, నేను మీకు ఆర్డర్లు పాస్ చేసుకొని వెళ్ళిపోయాను అనుకోండి. మీరు ఎవరు వింటారు? ఎవరు లోబడతారు? నేను అన్ని విషయాలలో నేను ఏదిని మీ ముందు నిలవబడి ఏ విషయాన్ని అయితే నేను మీకు బోధిస్తున్నానో, ఏ విషయాన్ని ప్రకటిస్తున్నానో అది ముందు నేను ఆచరించేవాడుగా, నేను పాటించేవాడుగా నేను ఉన్నప్పుడు మాత్రమే మీరు దాన్ని ఆచరించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను మీకు ముందు మాదిరిని చూపించేవాడుగా ఉండాలి. అంతే తప్ప మీరంతా నా చేతిలో ఉన్నారు. మీరంతా కూడా నా 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 దగ్గర ఏమంటే నా క్రింద ఉన్నారు. నేను మీ అందరికి పైగా ఉన్నాను. నేను ఎంతంటే అంతే. నేను చెప్పింది మీరు చేయవలసిందే అని బలవంతంగా మీ చేత నేను ఏది చేయించేటువంటి రైట్ దేవుడు నాకు ఇవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ అదే మాట ఉంది. మళ్ళీ ఒకసారి చూస్తారా పేతురు మొదటి పత్రిక 5:3లో మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుగా ఉండక మందకు మాదిరులుగా ఉండండి అన్నాడు. నాయకుడు ఎప్పుడు మాదిరిగా ఉండాలి. మరి ఇప్పుడు భార్యను నీకు అప్పగించాడు కదా, భార్యను నీకు అప్పగించాడు. భార్యకు నిన్ను ఎలా పెట్టాడు? శిరస్సుగా పెట్టాడు. దేవుడు ఒక భార్యకు నిన్ను శిరస్సుగా పెట్టాడు అనంటే, భార్యకు నిన్ను ఒక అధికారిగా పెట్టాడు అనంటే, భార్యకు నిన్ను ఒక నాయకుడుగా దేవుడు నియమించాడు అనంటే, ఒక భర్తగా, ఒక పురుషుడుగా నీవు నీ భార్యకు మాదిరి చూపించేవాడుగా ఉండాలి. ఈరోజు ఎంతమంది భర్తలు నిజంగా ఏమండి మా ఆయనను చూసి మేము చాలా నేర్చుకుంటున్నాము, ఆయన్ని చూసి మేము చాలా ఎదుగుతున్నాము, ఆయన్ని చూసి మేము ఆత్మీయంగా బలపడుతున్నాము అని చెప్పగలిగేటువంటి పరిస్థితి భార్యలకు ఎంతమందికి ఉందంటారు? అది మనకు తెలియాలి. ఎంతమంది స్త్రీలు, ఎంతమంది భార్యలు తమ భర్తల విషయంలో ఏమండి మా ఆయన నిజంగానండి అన్ని విషయాల్లో ఆయన మాకు మాదిరి అండి. ఆయన నిజంగా నన్ను ప్రేమించే విషయంలో కానీ, పిల్లలు ప్రేమించే విషయంలో కానీ, మాకేదైనా కష్టం వస్తే తను స్పందించే విషయంలో కానీ, మమ్మల్ని బయటికి తీసుకెళ్లే విషయంలో కానీ, ముఖ్యంగా మాకు వాక్యం చెప్పే విషయంలో కానీ, ప్రార్థన చేయించే విషయంలో కానీ, కుటుంబంగా మమ్మల్ని సంఘానికి దేవుని కార్యక్రమాలకి నడిపించే విషయంలో కానీ, దేవునికి ఇచ్చే విషయంలో కానీ మమ్మల్ని అందరినీ ఎప్పుడూ ఆయన ప్రోత్సహిస్తుంటాడండి. ఎప్పుడూ ఆయన మమ్మల్ని గద్దిస్తుంటాడండి. అన్ని విషయాల్లో ఆయన మాకు ఒక రోల్ మోడల్గా ఉన్నాడు అని చెప్పగలిగేటువంటి భార్యలు ఎంతమంది ఉంటారు చెప్పండి ఇక్కడ? మరి అదే కదా నాయకత్వం అంటే. అంతే తప్ప నాయకత్వము అనగానే అదొక నియంతృత్వం అనుకోవటం చాలా తప్పు. దేవుడు అందుకే ఇక్కడ రాగానే ఏం చేశాడు అని అంటే హద్దులు పెట్టాడు, లిమిట్స్ పెట్టాడు. ఆ లిమిట్స్కి దేవుడు పెట్టకపోతే చాలా సమస్యలు వస్తాయి. మీరు చూడండి, ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి అన్ని అధికారాలు ఏవైతే ఉన్నాయోనండి, ప్రతి అధికారానికి ఒక లిమిట్ ఉంటుంది. మీకు తెలుసో లేదో, చిన్నప్పుడు చదువుకున్నప్పుడు సోషల్ స్టడీస్లోనండి ఏమంటారు, సివిక్సే కదా, మా పౌరనీతి శాస్త్రం అంటాం కదా, అదే కదా, సివిక్సే కదా. అందులో ఏమంటారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు అంటే ఆయనకు అన్ని పవర్స్ ఉండవు. ఆయనకున్న అధికారాలు ఏంటో సపరేట్గా చెప్తారు. ఆయన పైన మళ్ళీ కలెక్టర్ గారు ఉంటారు కదా, కలెక్టర్ గారికి జిల్లా మొత్తానికి అధికారం కావచ్చు, కానీ జిల్లాలో అన్నిటి మీద ఆయనకు అధికారం అంటే కుదరదు. ఆయనకు కూడా ఏముంటాయి, లిమిట్స్ ఉంటాయి. ఆయన అధికారాలు కొన్ని ఉంటాయి. అలానే ముఖ్యమంత్రికి అధికారాలు అన్నీ ఉంటాయంటే ఆయనకు అన్నిటి మీద అధికారాలు ఉండవు. ఈవెన్ గవర్నర్ ఉంటాడు, ఆయన ప్రథమ పౌరుడు రాష్ట్రానికి, నేను రాష్ట్ర ప్రథమ పౌరుడు కదా అని ఆయనకు అన్ని అధికారాలు ఉండవు. అంటే ఒక గవర్నర్కు ఆయనకున్న అధికారాలు వేరు, ఒక ముఖ్యమంత్రికి ఆయనకున్న అధికారాలు వేరు, ఒక కలెక్టర్కి ఆయనకున్న అధికారాలు వేరు, ఒక ఎంఆర్ఓగా ఆయనకున్న అధికారాలు వేరు, ఒక సర్పంచ్కి ఆయనకున్న అధికారాలు వేరు ఉంటాయి, ప్రధాని ఆయనకున్న అధికారాలు ఉంటాయి, రాష్ట్రపతికి ఆవిడకున్న కొన్ని అధికారాలు ఏమంటే వాళ్ళకున్న అధికారాలు కొన్ని ఉంటాయి. అసలు అందరికీ అంటే కూడా సుప్రీం ఏంటయ్యా అంటే రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం. అది అన్నిటికంటే సుప్రీం. అంటే ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని, ఆ రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ ఏదైతే దాన్ని బేస్ చేసుకునే ఇదిగో రాష్ట్రపతి ఇలా ఉండాలి, దాన్ని బేస్ చేసుకునే ప్రధానమంత్రి అధికారాలు, దాన్ని బేస్ చేసుకునే మంత్రులకు అధికారాలు, దాన్ని బేస్ చేసుకునే ముఖ్యమంత్రుల అధికారాలు, దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ ఇందులో రాష్ట్రాలకు కొన్ని అధికారాలు ఉంటాయి, మళ్ళీ దేశం కేంద్రం తీసుకున్న రాష్ట్ర అధికారాలు కొన్ని ఉంటాయి, కేంద్ర అధికారాలు కొన్ని ఉంటాయి, అందులో మళ్ళీ చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ప్రధాన న్యాయమూర్తి ఆయన అధికారాలు వేరుంటాయి. ఇలా మనం చూస్తుంటే గవర్నెన్స్ ఇదంతా కూడా ఒక పరిపాలన వ్యవస్థలో ఎవరి అధికారాలు వాళ్ళవి. ఈ అధికారాలన్నీ కూడా ఏంటంటే దేశం నిలబడటానికి, దేశము చక్కగా అభివృద్ధి చెందటానికి అధికారాలు. ఇది మీకు అర్థమైతే లిమిట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఏంటంటే ఎవ్వరు సుప్రీం కాదు ఇందులో.
ప్రధానమంత్రి సుప్రీం అనడానికి లేదు, ఆయన కలెక్టర్గా నేను సుప్రీం అనడానికి లేదు, ముఖ్యమంత్రి నేను సుప్రీం అనడానికి లేదు. అంతే కదా, ఎవరికి ఉన్నటువంటి లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి. ఎవ్వరు బాస్ అనడానికి, ఎవ్వరు మీ సుప్రీం, నేనే రాజు నేనే మంత్రి, ఇది రాజరికపు వ్యవస్థ కాదు, ఇది రాజరిక పరిపాలన కాదు, ఇది ప్రజాస్వామ్య పరిపాలన. ఇందులో లిమిట్స్ ఉన్నాయి. ఇది మీకు అర్థమైతే భర్త, అవును దేవుడు నేను శిరస్సుగా పెట్టుండొచ్చు భార్యకు, నేను శిరస్సుగా దేవుడు నన్ను పెట్టాడు కదా అని చెప్పేసి అని నాకు భార్య మీద నాకు సర్వ అధికారాలు సర్వ హక్కులు ఉన్నాయి, నేను నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను ఆవిడతో నేను ఏదైనా చేయించవచ్చు, ఎలానైనా నేను ఉండొచ్చు అని నువ్వు అనుకోవడం అన్నది ఏదైతే ఉందో అక్కడ నువ్వు చాలా తప్పటడుగు వేసినట్లే, నువ్వు చాలా పొరపాటు పడ్డట్టే అక్కడ. ఎందుకంటే దేవుడు పూర్తి అధికారము ఇవ్వలేదు. ఇంకా మాట్లాడితే ఇక్కడ అధికారాల గురించి ఎలా అధికారాల గురించి వచ్చింది కనుక చెప్తున్నాను. ఒకసారి రోమపత్రిక 13వ అధ్యాయం చూస్తారు. ఒకసారి రోమపత్రిక 13వ అధ్యాయం, రోమపత్రిక 13వ అధ్యాయం త్వరగా ముగించుకుందాం. రోమపత్రిక 13వ అధ్యాయం ఒకసారి మొదటి వచనం. పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు కదా. రోమాలో ఉన్న సంఘం, రోమియోలకు రాసిన పత్రిక అంటే రోమాలో సంఘం ఉంది, ఆ సంఘానికి ఆయన ఆ పత్రిక రాస్తున్నాడు. ఆ రోజుకు పరిపాలన చేసేది ఎవరు అని అంటే రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఆ రోమా ప్రభుత్వంలో సంఘం ఉంది, రోమా ప్రభుత్వంలో సంఘం ఉంది. ఈరోజు మన బీజేపీ ప్రభుత్వంలో మనం ఉన్నాం సెంట్రల్లో, అలా కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో మనం ఉన్నాం. ఆ రోజు రోమా ప్రభుత్వం క్రింద ఉన్నటువంటి సంఘానికి ఆయన ఉత్తరం రాస్తున్నప్పుడు ఏమంటున్నాడు 13వ అధ్యాయంలో, ప్రతి వాడును పై అధికారులకు లోబడాలి, ప్రతి వాడు పై అధికారికి లోబడాలి. ఎందుకంటే ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు, ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడ్డాయి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించువాడు, ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుందురు అన్నాడు. అంటే ప్రతి వాడు పై అధికారికి లోబడాలి అనేటువంటి ఒక విషయాన్ని ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఈ అధికారాలన్నీ ఆయన వల్ల నియమించబడ్డాయి. అయితే ఇక్కడ అల్టిమేట్గా మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఈ అధికారాలు దేవుని వల్ల నియమించబడినవి అని అంటున్నాడు అని అంటే, ఈ అధికారాలన్నింటిపైన సార్వభౌమ అధికారం ఎవరిది అని అంటే దేవుడిది. అర్థమైందా? ఈ అధికారాలు ఏవైతే ఉన్నాయో ఈ భూమి మీద అధికారాలు, ఈ అధికారాలన్నింటిపైన సర్వాధికారము సార్వభౌమ అధికారం ఎవరిది అని అంటే అల్టిమేట్గా దేవుడిదే. కనుక ఇక్కడున్నటువంటి అధికారులు తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేశారు అని అప్పుడప్పుడు మనం వింటుంటాం చూసారా. అధికారి తనకున్న అధికారాన్ని ఏం చేశాడట? దుర్వినియోగం చేశాడు. అలానే ఒక భర్త నీ భార్య మీద దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు కూడా దుర్వినియోగం చేస్తే ఊరుకోదు. పైనున్నటువంటి అధికారం, పైనున్నటువంటి దేవుడు ఊరుకోడు. నిన్ను దూషించడానికి నీకు అనుమతి లేదు కదా. ఏమన్నాడు కొలసి పత్రిక 3:18లో, పురుషులారా మీ భార్యలు మీరు నిష్ఠూర పెట్టద్దు అన్నాడా? అన్నాడు. అంటే నిష్ఠూర పెట్టద్దు అంటే దాని అర్థం ఏంటంటే కఠినంగా మాట్లాడకండి, దురుసుగా ప్రవర్తించకండి వారి పట్ల. మీరు కఠినంగా మాట్లాడి దురుసుగా మీరు కానీ ప్రవర్తించితే మిక్కిలి బలహీనమైన ఘటం పగిలిపోయే ప్రమాదం, మనసు నొచ్చుకుంటుంది, గాయపరచబడుతుంది. ఫలితంగా తను ఆవేశంలో ఏమైనా చేసుకుంటుంది, లేదా నీ కుటుంబం విచ్ఛిన్నమైపోవచ్చు, కుటుంబం పగిలిపోవచ్చు, ముక్కలైపోవచ్చు, మళ్ళీ అతకడానికి కొంత టైం పడుతుంది. ఈ టైంలో నువ్వేమైపోతావో, పిల్లలు ఏమైపోతారో, తనమైపోతుందో, లేదా ఇరువైపుల కుటుంబాలు ఏమైపోతాయో, ఇదంతా పెద్ద రప్చర్ అయిపోతుంది అంతా. మనం అనుకుంటున్నాం చిన్నదని, కానీ దీని వెనకాల ఈ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, పరిణామాలు, తర్వాత పరిణామాలు మనం ఊహించలేము. అందుకు దేవుడు ఏమంటున్నాడు అని అంటే, ఇదిగో ఈ భార్య నువ్వు నిష్ఠూర పెట్టద్దు అన్నాడు ఆయన. అదే సమయంలో ఇక్కడ కొలసి పత్రికలో ఎఫెసీ పత్రికలో మనం చదువుతున్నప్పుడు ఆయన అంటే నిష్ఠూర పెట్టి ఆమెను గాయపరచొద్దు అన్నప్పుడు నువ్వు చేయి చేసుకుంటా ఎవడు దాడి చేస్తానంటే ఎలా అవుతుంది? చాలామంది చేసే పని ఏంటంటే చేయి చేసుకుంటారు. మరీ కొంతమంది ఉంటారు పల్లెల్లో, మీరు ఎక్కువగా మీరు చూస్తుంటారు కదండి, తాగేసి వస్తాడు ఏమండి కర్రబట్టి ఎలా కొడుతుంటారంటే పశువును బాదినట్టు బాతుంటారండి కొంతమంది. పశువును కొట్టినట్టు కొడుతుంటారు స్త్రీలను. మరలా ఇంకో మాట ఏంటంటే ఎవరైనా వెళ్ళి అడ్డుపడ్డారు అనుకోండి, అడ్డుపడితే వాళ్ళు అడే మాట, నా భార్య నా ఇష్టం అంటాడు. విన్నారండి ఆ మాట? నా భార్యని నేను ఏమైనా తిడతానండి, నా భార్యని నేను ఏమైనా చేసుకుంటానండి, మధ్యలో మీరెవరు అని మాట్లాడుతుంటారు చూసారా. అంటే ఆవిడ తిట్టే అధికారము, కొట్టే అధికారం నాకుంది, మధ్యలో మీరు ఎందుకు వచ్చారు అని. దేవుడు నీకు కొట్టే తిట్టే అధికారం నీకు ఇవ్వలేదు, నీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు కాబట్టే వచ్చాం. దేవుడు నీ భార్యను తిట్టే కొట్టే అధికారం నీకు ఇవ్వలేదు.
నీకు ఇచ్చిన అధికారం ఏంటంటే సంరక్షించమని అధికారం. సంరక్షించుకో అన్నాడు, పోషించు అన్నాడు, ప్రేమించు అన్నాడు, ఎంతకంటే నీ శరీరాన్ని ప్రేమించు అన్నాడు, క్రీస్తులాంటి ప్రేమను చూపించు అన్నాడు. అంతే తప్ప నేను దూషిస్తాను అంటే కుదరదు, చేయితో దాడి చేస్తానంటే కుదరదు, ఇంకా వేరే ఆయుధాలు వాడతాను అస్సలు కుదరదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏమవుతాయనంటే దుర్వినియోగం. చూశారు కదండి, ప్రొటెస్ట్ చేసేటువంటి పిల్లల మీద టియర్ గ్యాస్ అన్నారు, తర్వాత వచ్చేసి లాఠీ ఏవో చేసేసారు. దాన్ని ఏమంటారు? దుర్వినియోగం, అధికార దుర్వినియోగం. అలానే దేవుడు చెప్తున్నాడు, నాకు నాకు అధికారం ఉంది కదా, నీకు అధికారం లేదు అంటే నీ అధికారాన్ని దేవుడు ఏం చేశాడు? కుదించేశాడు. లిమిట్ ఉంది. అధికారానికి లోబడి మనం పని చేసుకోవాలి, అధికారానికి లోబడే ఉండాలి. ఇంకా 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 మాట్లాడేది ఎంతవరకు ఉంది అని అంటే, అధికారం ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు తప్పు చేయకూడదు, నువ్వు పాపం చేయకూడదు, నీ భార్య చేత పాపము చేయించకూడదు. నాకు అధికారం ఉంది, నేను తాళి కట్టేశాను, నువ్వు నా భార్య అయిపోయావు, నేను చెప్పినట్టుగా నువ్వు వినాల్సిందే, నేను చెప్పింది నువ్వు చేయాల్సిందే అని పాపానికి ఒకవేళ భార్యను నువ్వు కానీ ప్రోత్సహిస్తున్నావంటే, నీ భార్య చేత నువ్వు పాపం చేయిస్తున్నావనంటే, నీ భార్య చేత పాపం చేయించే రైట్ నీకు లేదు. అనని అదే తప్పు చేశాడు సప్పీరాతో. ఇదిగో పర్వాలేదులే, దాచుకున్నాం కదా, నేను అదే చెప్తాను, నువ్వు కూడా అదే చెప్పేసి. అబద్ధం, పాపం కాదది. అలానే ఈరోజు కొన్ని సంఘటనలు మీరు చూడండి, బలవంతంగా సొంత భార్యలనే వ్యభిచార కూపంలోకి నెడుతున్నటువంటి భర్తలు ఈరోజు ఎంతమంది లేదు? మీరు సోషల్ మీడియాలో మీరు చూసే ఉండొచ్చు. ఏంటి ఘోరం, ఏంటి ధారణ, వినడానికి చాలా అసహ్యంగా ఉంది. భర్తే కోరుండి భార్యను ఒక వ్యభిచారం చేయమని బలవంత పెడుతుంటే ఆ భార్య భరించలేక తట్టుకోలేక వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం. అయితే ఇప్పుడు స్త్రీలు ఏమనుకోవచ్చు అంటే, ఏమంటే దేవుడు భార్యగా నన్ను లోబడం అన్నాడు కనుక అని చెప్పి పోయి పాపం చేస్తావా? ఇప్పుడు స్త్రీలారా మీ పురుషులకు లోబడండి అని అన్నాడు కదా దేవుడు, కనుక నా భర్తకు నేను లోబడాలి కనుక నా భర్త నన్ను అక్కడికి వెళ్ళి పాపం చేయమన్నాడు కనుక నేను చేసేస్తానంటావా? తప్పది. పాపం విషయంలో ఏమంటే పాపము కానంత వరకు, ఇది పాపము కాదు, ఇది నేరం కాదు, ఇది తప్పు కాదు అన్నంత వరకు ఒక భార్య భర్తకు లోబడి ఉండవచ్చు. ఇది తప్పు అనుకున్నప్పుడు భార్య భర్తకు లోబడవలసిన అవసరం ఆ ఒక్క విషయంలో. అంటే భర్తగా నాకు ఫుల్ రైట్స్ ఉన్నాయి, దేవుడు నాకు సర్వ అధికారాలు ఇచ్చేశాడు కదా, నేను నా ఇష్టానుసారంగా నేను నా భార్యని ఏలుకుంటానంటే అస్సలు కుదరదు. నీకు లిమిట్స్ ఉన్నాయి. ప్రధానమంత్రికే పరిమితి పెట్టాడు రాజ్యాంగం. రాష్ట్రపతికి కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి, పవర్స్కి. ముఖ్యమంత్రికి లిమిట్స్, అందరికీ లిమిట్స్ ఉన్నాయి. వీళ్ళందరి పైన సుప్రీం ఏంటంటే కాన్స్టిట్యూషన్. అలానే భర్తగా నీకు కూడా నీ భార్య పైన అధికారం ఇచ్చినంత మాత్రాన దేవుడు నేను అధికారిని కదా, నేను నియంతృత్వంగా నేను మాట్లాడతాను, నియంతృత్వంగా ప్రవర్తిస్తానంటే బైబిల్ ఒప్పుకోదు, దేవుడు ఒప్పుకోడు. నువ్వు వాక్యానికి అవిధేయుడు అయిపోతావు, బైబిల్ అనే రాజ్యాంగానికి నువ్వు ద్రోహిగా మారిపోతావు నువ్వు. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా నాయకత్వం అనగానే అది అధికారము అనుకున్నా అది మాదిరిని చూపించే అధికారంగా ఉండాలి తప్ప నియంతృత్వపు అధికారాన్ని దేవుడు బైబిల్ ఎక్కడ కూడా ప్రోత్సహించడం జరగలేదు. ఓకే, ఇంతటితో ఆపుతున్నాను. వచ్చేవారు మాట్లాడుకుందాం, సమయం అయింది, ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇప్పటి వరకు ఒక భర్త తనకిచ్చిన నాయకత్వం, తనకిచ్చిన అధికారం అది పరిమితితో కూడుకుంది, లిమిట్స్తో కూడుకున్నది తప్ప హద్దులు లేని అన్లిమిటెడ్గా ఇంకా నేను ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఒక నియంతృత్వపు భర్తలు, పురుషులు ఉన్నటువంటి సమాజంలో వారిని సరిచేయటానికి, మిగిలిన వారు ఎవరు కూడా వారిలా మారకుండా ఉండడానికే ఇప్పటి వరకు చెప్పినటువంటి మాటలు, ఈ బోధలు విన్నవారు మంచి మనసుతో వాటిని గ్రహించి స్వీకరించి లోపాలను సరిచేసుకుని తండ్రి సత్యానికి చేరువ ఉన్నట్లుగా కృప చూపించమని కోరుతూ జరగనైన మిగతా కార్యక్రమాలు తోడుగా ఉండండి. క్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.